ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్త్ పరివార అభియాన్లో భాగంగా శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. అర్బన్ హెల్త్ వైద్య సిబ్బందితో పాటుగా డాక్టర్ ప్రసన్న, డాక్టర్ వినయ్ మోహన్, డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యంలు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులతో పాటుగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కోమిలిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు కాశీ నవీన్, బీజేపీ నాయకులు కాలేపు సత్య సాయిరాములు పాల్గొని పెద్ద ఎత్తున వైద్య శిబిరం నిర్వహణకు కృషి చేసిన చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తిని అభినందించారు. అర్బన్ హెల్త్ సెంటర్ డైరెక్టర్గా నియమితులైన యంతం రాంబాబును ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 13, 14 డివిజన్ల ఇన్ఛార్జీలు కప్పల వెలుగుకుమారి, ఈతలపాటి రవికుమార్, టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, రాఫిక్ రాజా, నగరబోయిన రామకృష్ణ, బంగారు నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజ్ కుమార్, కర్ణం లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక హెల్త్ సెంటర్ వద్ద భారత్ రైజింగ్ ఫౌండేషన్ ద్వారా టీబీ రోగులు 10 మందికి పౌష్టికాహార కిట్లను అందజేశారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్లో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరానికి భారత్ రైజింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరై పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ చైతన్య పోలవరపు, ఉపాధ్యక్షులు జయకిషన్, సింఘానియా, కోశాధికారి వరుపుల అప్పారావు, మహంతి వీరబాబు, పిల్లెళ్ల చంద్రపాల్, ఏ శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా వచ్చి వీళ్ళు చిన్నపిల్లలకి వైద్యం కానీ అలాగే గైనకాలజిస్టులు కానీ వీళ్ళందరికీ ట్రీట్మెంట్లు ఫ్రీగా చేసి వాళ్ళకి అవసరమైతే స్కానింగ్లు కూడా ఫ్రీగా చేస్తున్నారు డాక్టర్ గారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ నేను చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడ చాలా డెవలప్ చేయడం జరిగింది. ఏంటంటే ఇదివరకు గత 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఎప్పుడు ఇలాగ హెల్త్ సెంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఎవరు వచ్చిన పాపాన్ని పోలేదు. అలాగే ఆదిరెడ్డి గారు, వాసు గారు వచ్చిన తర్వాత మనల్ని చైర్మన్గా చేసి ఇక్కడ ఇదంతా డెవలప్ చేయమని చెప్పి నాకు అప్పచెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన బాధ్యత కొలితే మేము ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా ఇక్కడ మందులకి ఎటువంటి లోటు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏం మెడిసిన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కుక్క కాడికి కానీ, టీబీకి కానీ, చిన్నపిల్లలకి కానీ అన్నీ వస్తాయి. దాంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కొన్ని వచ్చి, అదే భారత్ రైజింగ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ చిన్నపిల్లలకి కిట్లు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకి పోషకాహారం కానీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆదిరెడ్డి వాసు గారు నన్ను చైర్మన్గా వేసి ఆయన బాధ్యత నాకు అప్పచెప్పిన తర్వాత దీన్ని ఎక్కడ మేము డిఎంహెచ్ సార్తో మాట్లాడి ఎక్కడ మెడిసిన్స్ కానీ ఎక్కడ లోటు లేకుండా ఎంతమంది వస్తే అంతమందికి ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంట్. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎంతైతే ఉంటుందో 24 అవర్స్ లేదు ప్రస్తుతానికి, కానీ 24 అవర్స్లో ఏదైతే చేస్తారో పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం మొత్తం మెడికల్ అంతా చేస్తాం. అలాగే టెస్టులు కూడా 56 టెస్టులు ఇదివరకు చేసేవారు కాదు, అలాగే 56 టెస్టులు కూడా మాకు ఉన్నాయి. ఇదంతా స్లమ్ ఏరియా ఇదంతా. ఎందుకంటే పని చేసుకోవడం ఎక్కువ, వీళ్ళు 500 పెట్టి కార్డు రాయించుకుని వీళ్ళు మందులు కొనుక్కుని స్తోమత వీళ్ళకి లేదు. అందుకని చెప్పి ఆదిరెడ్డి వాసు గారు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమని ఈ 3 వార్డులు కలిపి నాకు అప్పచెప్పడం జరిగింది మెడికల్గా. ఈ 3 వార్డులో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. ఇక్కడ కూడా అవ్వకపోతే కనుక కొత్తగా అంబులెన్స్ వచ్చింది మాకు. ఎంపీ గారు చలవతో మాకు కొత్తగా అంబులెన్స్లు ఇచ్చారు. ఆ అంబులెన్స్లో వాళ్ళు ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి ద్వారా అక్కడ జాయిన్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 మందే ఉండేవారు. ఇప్పుడు 2500 మందికి ఎక్స్ట్రా ఓపీ జరుగుతుంది. ఇక్కడ 5, 6 వచ్చేవారు. ఇదంతా తాగేసి తిరిగేసి మొత్తం బాటిల్తో అంతా ఉండేది, అంత చందనం చేసేసారు. ఇక్కడ ఇదంతా మొత్తం క్లీన్ చేయించి ఆదిరెడ్డి వాసు గారి దగ్గర డేట్ బ్యాచ్ని గంజాయి మొత్తం తరిగి కొట్టడం జరిగిన తర్వాత మొత్తం ఇదంతా క్లీన్ చేసి శుభ్రం చేసి మొత్తం డాక్టర్ దగ్గర ఇక్కడ మందులకి ఇబ్బంది లేకుండా, సెలాన్కి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నాం. మా కూటమి ప్రజలందరూ ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. కూటమి నాయకులు, బీజేపీ, జనసేన మొత్తం నాయకులు అందరూ వచ్చారు. మొత్తం వాళ్ళ ప్రజల నుంచి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అందరం తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారో, టెస్టులు చేస్తున్నారో, అలాగే కిట్లు కూడా వాళ్ళ చేతుల ద్వారా పంచిపెడుతున్నాం. అలాగే కొత్తగా మాకు డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు నందం వాళ్ళని.